కీర్తన సంఖ్య 56. ఈ కీర్తనలో 13 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 4 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 2 వచనాలు. దేవా నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. అనేకులు గర్వించి నాతో పోరాడుచున్నారు. దినమెల్ల నా కొరకు పొంచి ఉన్నవారు నన్ను మృంగవలనని ఉన్నారు. ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే దావీదు ఆపదలో ఉన్నప్పుడు దేవుణ్ణి వేడుకున్నాడు. ఎటువంటి ఆపదల్లో ఉన్నాడు? ఈ నేపథ్యం స్కాలర్స్ ఏమంటారంటే బహుశా మొదటి సమయాలు 21వ అధ్యాయం 10 నుండి 15 వరకు ఉన్నటువంటి సంఘటన అయిండొచ్చు అని చెప్తారు. ఏంటిదంటే ఫిలిస్తీన్ల 5 ప్రాంతాలు ఉన్నాయి. అందులో గాతు ఒకటి. గాతు రాజైన ఆకీషు సైనికులు ఇన్ని పట్టుకున్నారు అని మనకు కీర్తన సంఖ్య 56 పైన ఉంది. కానీ అక్కడ కనుక చూస్తే దావీదు ఆకీషు దగ్గరికి వెళ్ళాడు అని ఉంటుంది. కొన్నిసార్లు నాకు అనిపించేది, ఎందుకు వెళ్ళాడబ్బా దావీదు, అక్కడికి పోకూడదు కదా. 17వ అధ్యాయంలో ఫిలిస్తీన్లతో పోరాడి ఆయన లైమ్లైట్లోకి వచ్చాడు. ఆయన రాజుగారి నోటీస్లోకి వచ్చాడు. రాజుగారి ప్యాలెస్కి చేరుకున్నాడు. అటువంటిది శత్రువుల దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అని చెప్పి నేను ఆలోచించేవాడిని. కానీ 56 కీర్తన పైన అక్కడ ఏమని రాయబడిందంటే పట్టుకున్నారని. బహుశా దావీదు అదే పనిగా వెళ్ళాడు అని నేను అనుకోవట్లేదు. బట్ ఏదో కారణం చేత మొత్తం మీద వాళ్ళకి చిక్కాడు. ఆ టైంలో రాసినట్టుందన్నమాట. సో దావీదుకు ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే ప్రతి పరిస్థితిని ముందు దేవుడి దగ్గర తీసుకెళ్తాడు. ప్రాణాపాయంలో ఉన్నాడు, శత్రువుల చేతిలో చిక్కాడు. మొట్టమొదటి ఏం చేస్తున్నా అంటే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత భాగం 3-4 వచనాలు. నాకు భయం సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. శరీరధారులు నన్నేమి చేయగలరు? ఈ భాగానికి పెట్టిన పేరు దావీదు ప్రమాదంలో ఉన్నప్పుడు దేవునిపై నమ్మకం ఉంచాడు. అది ఇంపార్టెంట్. దేవుడు తప్పిస్తాడు అని నమ్మాలి, మనం ప్రార్థన చేయాలి. తర్వాత భాగము 5, 6, 7 వచనాలు. దినమెల్ల వారు నా మాటలు అపార్థము చేయుదురు. నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యం పుట్టుచున్నది. వారు గుంపు కూడి పొంచియుందురు. నా ప్రాణము తీయగోర్చు వారు నా అడుగుజాడలకు కనిపెట్టుదురు. తాము చేయు దోషక్రియల చేత వారు తప్పించుకుందురా. దేవా, కోపం చేత జనములను అణగగొట్టుము. ఈ భాగానికి నేను పెట్టినటువంటి పేరేంటంటే దావీదు తన శత్రువుల వివరములు దేవునికి నివేదించాడు. మొదటి భాగంలో దావీదు ప్రార్థన చేశాడు. రెండో భాగంలో దావీదు దేవుడు తప్పిస్తాడు అని విశ్వాసం ఉంచాడు. మూడో భాగంలో శత్రువుల వివరాలు దేవునికి నివేదించాడు. తర్వాత భాగం చివరి భాగం. నా సంచారంలో నువ్వు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడను కదా. నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షంలో ఉన్నాడని నాకు తెలియను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవాను బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. నేను నీకు మ్రొక్కుకుని ఉన్నాను. నేను నీకు స్తుతియాగములను అర్పించదను. దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కారణం ఏంటంటే దావీదు ప్రమాదంలో ఉన్నప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మొత్తం మీద తప్పించుకున్నాడు. ఓ పిచ్చోడ్లాగా యాక్షన్ చేశాడు, చిన్న డ్రామా వేశాడు. రాజు మనసులో ఆలోచన పుట్టించినట్టున్నాడు. ఈ పిచ్చోడిని పట్టుకొచ్చారేంటి అని ఎలగొట్టేసేయండి అని అన్నట్టున్నాడు. మొత్తం మీద దావీదు ఆ రాజు చేతుల నుంచి తప్పించుకున్నాడు. అదే 22వ అధ్యాయం 1 సమూయేలు 1 భాగంలో ఆ మాట చూడగలం. ఈ కీర్తనకు పెట్టినటువంటి అంశం పేరేంటంటే జీవితంలోని ఆపదల్లో చిక్కుకున్నప్పుడు అనుసరించాల్సిన ఒక ఆదర్శం. దావీదును చూసి మనం నేర్చుకోవాలి.
ఏదైనా ప్రమాదాలు మనం చిక్కుకొని ప్రాణాపాయాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అది శత్రువులే అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. అద్భుతమైనటువంటి మోడల్ దేవుడు తన వాక్యంలో మన కొరకు ఉంచారు. దీన్నే కీర్తనగా పాడుకునేవాళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. ఆమేన్.